గండి మైసమ్మ దగ్గర పిస్తా హౌస్ అయితే ఓపెన్ అవ్వడానికి రెడీగా ఉంది. పిస్తా హౌస్ అంటే చాలా బాగుంటుంది. బిర్యానీ కానీ, చాయ్ తాగడానికి, ప్రతి ఒక్కటి అక్కడ కూర్చోవడానికి, పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది. కూర్చోవడానికి అయితే బాగుంటుంది. చాలా ఓపెన్గా ఉంటుంది. నీట్గా మంచి ఫుడ్ అయితే క్వాలిటీగా ఉంటుంది. బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మేము కొంపల్లి వెళ్ళి బిర్యానీ తినడానికే 30 కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళం. ఇక్కడైతే పార్కింగ్ ప్లేస్ అయితే చాలా బాగుంది. పార్కింగ్ ప్లేస్ అయితే పెద్దగా ఉంది. ఈ కార్లు వెళ్ళినా అంటే ఎక్కడ పెట్టినా భయం ఏమి ఉండదు. ఎందుకంటే సిటీల్లో రెస్టారెంట్లు కాడ బిర్యానీలు తిందామన్నా, ఆగుదామన్నా ట్రాఫిక్ ఇవన్నీ ఉంటాయి కదండి. పిస్తా హౌస్ కాడ అయితే మాత్రం ఫుల్ ఖాళీగా ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది. పిస్తా హౌస్ అంటే ఏదో నాకు తెలియని ఫీలింగ్. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఫ్రీగా కూర్చోవడానికి ఉంటుంది, బాగుంటుంది. అక్కడ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. బేకరీ కానీ మొత్తం చాయ్, బిర్యానీలో బిర్యానీ అయితే చాలా క్వాలిటీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా చాలా ఐటమ్స్ దొరుకుతాయి. మనకైతే ఓపెన్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. ఇక్కడ వెళ్ళగానే మనం అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. పిస్తా హౌస్లో చూడడానికి, కూర్చోవడానికి కూడా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. బిర్యానీ క్వాలిటీగా ఉంటుంది. మన గండి మైసమ్మ దగ్గర అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇదైతే ఓపెన్ అవ్వడానికి రెడీ అయిపోయింది ఆల్రెడీ మొత్తము. చూసారా ఫ్రెండ్స్, పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది. ఫుల్ క్రౌడ్ అయిపోతుంది ఓపెన్ అయిన తర్వాత. పిస్తా హౌస్ని చూడగానే ఏదో తెలియని ఫీలింగు. మన ఎప్పుడైనా కానీ మన లైఫ్లో కూడా డిమ్గా ఉంటే మనకేమి థ్రిల్లింగ్ ఉండదు. ఆ లైటింగ్ లాగే కూడా మన లైఫ్లో ఏదో ఒక రోజు కూడా మనకి బ్రైట్గా కనిపిస్తుంది. దానికోసం వెయిట్ చూడాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పిస్తా హౌస్ అయితే నాకు ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. మీకు చూపించాలనిపించింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి చాలా చూపిస్తాను. మన గండి మైసమ్మ దగ్గరే పడుతుంది. బొంతపల్లి నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది రోడ్ పక్కన చూడండి. ఇదంతా మనకైతే చూసుకుని మన టీ టైం అయితే వచ్చేసాము. టీ తాగాము. ఇక్కడ అయితే టీ టైం కూడా బాగా పికప్ చేశారు. టీ టైం నుంచి అలాగా కొంచెం అయితే మళ్ళీ వెళ్ళాను. కొంచెం దూరం వెళ్ళి మన బండి మీద వీడియో వచ్చేటప్పుడు అయితే వీడియో తీసాను. చూడండి ఫ్రెండ్స్, అయితే నైట్ మీకు వీడియో చూపించాలని నేనైతే నైట్ వెళ్ళాను. మీ పిస్తా హౌస్ని చూపించాలని. నైట్ అయితే బాగుంటుంది కదా, చాలా కలర్ఫుల్గా కనిపించింది నైట్ టైం. మీరు కూడా చూడాలని నేను వెళ్ళాను. ఇదే చూడండి, నేనే వీడియో తీసుకుని అలాగే వెళ్ళాను. కొంచెం క్లారిటీ అయితే లేదు. మన బండి మీద మనం పల్సర్ 220 మీద అయితే వెళ్ళైతే మీకు వీడియో తీసి చూపించాను ఫ్రెండ్స్. ఇంకా మంచిగా తీసి చూపిస్తాను నేనైతే వీడియోస్. పిస్తా హౌస్కి వచ్చేసి మళ్ళీ మన టీ టైం కాడ అయితే ఆగడానికి కొంచెం ముందుకైతే వచ్చాను. చూడండి, పల్సర్ 220 మీద వెళ్ళి వీడియో తీసుకుని వచ్చాను. ఏదో అలా తీయాలనిపించింది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.